మరణాత ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తన మెండైన ఆశీర్వాదములు మనపై మన కుటుంబములపై మెండుగా కుమ్మరింపచేయును కాక. ఆమెన్. పిల్లరా, ఇవాళ మన ధ్యానాంశము కరువునా లేక కరోనానా. ఈ దినమందు అలాగుననే గత కొంతకాలముగా రాబో కొంతకాలములో కూడా అన్ని ప్రభుత్వముల ముందు ఉన్న గొప్ప సవాలు ఏమనగా, మనం కరోనాని ఎదుర్కొందామా లేక కరువును ఎదుర్కొందామా? కరోనాని ఎదుర్కోవాలంటే కరువు తప్పట్లేదు, కరువును ఎదుర్కోవాలంటే కరోనా తప్పట్లేదు. ఇటువంటి సంక్షోభ పరిస్థితులలో ప్రభుత్వములన్నీ తలడిల్లుచూ ఉన్న ఈ సమయమందు దేవుడు తన యొక్క దివ్య గ్రంథములో ఒక రాత్రికి రాత్రి జరిగించిన ఒక మహత్కార్యమును మనము ధ్యానము చేసుకుని, దేవునికి అసాధ్యమైన కార్యము ఏదియూ లేదనియు, ఆయన ఉద్దేశించిన ఎడల తక్షణమే పరిస్థితులన్నీ కూడా రూపాంతరము చెందుననియు మనం విశ్వసింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, ఇటువంటి భయంకర దుర్గతిలో ఉన్న మన హృదయములు తప్పక కృంగి కృషించి నేరసిల్లి వాక్యం వినుటకు కూడా మన హృదయములు సిద్ధముగా లేని ఈ తరుణములో మనము దేవుని వాక్యమునకు మన యొక్క వినికిని సమర్పించుకున్న వారమై ఉండి, మన హృదయమును సిద్ధపరచుకున్న వారమై ఉండి, శ్రద్ధ కలిగి వాక్యం వినుట ద్వారా మనము విశ్వాసమును, ధైర్యమును, నిరీక్షణను కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తద్వారా సంతోషము మనం ఈ విపత్కాలములో సంపాదించుకొని ఈ సంతోష బలము చేత సర్వ కష్టములను అంతరింప చేసుకొని దేవునికి కూడా మహిమ కలుగ చేయవలసిన వారము అయి ఉన్నాము. పిల్లరా, ఇదిన మన ధ్యానములోనికి ప్రవేశింపక మునుపు ఒక ఉపమానమును మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నానదేమనగా, రెండు పక్షుల గురించి ఒక భక్తుడు రాస్తూ ఉన్నారు. ఒక పక్షి అడవి పక్షి, రెండవ పక్షి పెంపుడు పక్షి. ఈ అడవి పక్షిని ఒక వ్యక్తి ఆ యొక్క బోనులో పెట్టినప్పుడు ఆ పక్షి బోనులో ఉండలేక ఆ బోనులో తన్నుకుంటూ, ఆ బోనులో ఎగురుతూ, తన రెక్కలను తాను గాయపరుచుకుంటూ, తన శరీరమును గాయపరుచుకుంటూ, కేకలు వేస్తూ ఎంతో అతలాకుతలమైన పరిణామం ఆ అడవి పక్షికి ఉండగా, అదే వ్యక్తి ఒక పెంపుడు పక్షిని ఆ గూట్లో పెట్టిన సమయమందు ఆ పెంపుడు పక్షి చక్కగా ఆ గూటిలో అమర్చబడి, ఆ గూటిలో చక్కగా కుదురుబాటుగా అది కూర్చుండి, తనకు ఇవ్వబడిన ఆహారం, పెట్టబడిన పానం తీసుకుంటూ, తన పరిస్థితులు అలాగే ఉన్నవి అని తాను అంగీకరించి ఆ పెంపుడు పక్షి ఎలాగున ఆ యొక్క బోనులో గీతం పాడుచు ఆ యజమానికి, దేవునికి మహిమ కలిగించినదో అలాగుననే పిల్లరా, మనము కూడా తప్పని పరిస్థితులలో మన గూటికి పరిమితం కావలసిన ఈ పరిణామములు సంభవించిన ఈ సమయములో మనం తల్లడిల్లి నోరు నెత్తి బాదుకొని మనం ఆందోళన, ఆవేదన చెంది మన హృదయము నిండా కలవరమును మనము కలిగి ఉండక, దేవుడు బహుశా మన ఆత్మీయ జీవన బలము కొరకు, సమాధానము కొరకు, వృద్ధి కొరకు, అలాగునని కుటుంబ ఐక్యత కొరకు, కుటుంబంలో
ఒక మంచి అన్యోన్యత కొరకు ఈ యొక్క సమయమును నిర్ణయించి ఉన్నారా అని మనము ఆలోచించి ఈ యొక్క పరిస్థితులను మనము స్వీకరించి దేవుని మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. పిల్లరా, ఈ కాలంలో మనం వార్తలు చూసినప్పుడు వార్తలలో వినబడుచు ఉన్న ఒక మాట, ఫ్యామిన్ ఆఫ్ బిబ్లికల్ ప్రపోర్షన్స్, అంటే బైబిల్లో రాయబడినంత తీవ్రతరమైన కరువులు, కాటకములు సంభవించును అని అంతర్జాతీయ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ సెలవిస్తూ ఉన్న తరుణంలో రాబో కాలములో ఇంచుమించు 8 కోట్ల మంది ఆకలితో ఉంటారనియు, ఇవే పరిస్థితులు కొనసాగినట్లయితే దినమునకు 3 లక్షల మంది కరువుతో మరణిస్తారని హెచ్చరిస్తూ ఉన్న ఈ సమయంలో బైబిలులో దేవుడు జరిగించిన ఈ అద్భుతమును ఈ కాలంలో ఈ సమయంలో మనము అనుభవించిన వారమైతే ఈ ప్రళయం పరిహారమగునని మనకు ఆనందం, సౌఖ్యం, సమాధానం కలుగును. కాబట్టి మనమందరం విశ్వాసముతో దేవుని ప్రార్థించి దేవుడు తప్పక కార్యము జరిగించు వారై ఉన్నారని పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ అద్భుతం, ఈ సందేశం మన విశ్వాసమును తప్పక పెంపొందింపగలదని నేను నమ్ముచు మీరందరూ దేవుని వైపు మరొక్కసారి వీక్షించి, మారని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ఆ కాలములో ఎలాగ అద్భుతము చేశావో ఈ కాలములోనూ ఒక అద్భుతము జరిగించుము అని మనం ప్రార్థింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన చిత్తము, తన భవిష్యత్ సంకల్పం బట్టి సమస్త కార్యములు జరిగించు వారై ఉన్నారని మనము గ్రహింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, విలియం బూత్ అనే భక్తుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు, ఇఫ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఫ్యూచర్ వీ హ్యావ్ టు డిస్టర్బ్ ద ప్రజెంట్. మనం భవిష్యత్తును మార్చుకోవాలంటే వర్తమానానికి భంగము కలిగించాలి. బహుశా దేవుడు భవిష్యత్తులో ఏ మార్పు కలిగించుట ఆయన ఉద్దేశమో ఆయన నిర్దేశమో మనకు తెలియదు. ఈ ప్రస్తుత వర్తమాన కాలములో మన గూటులను, మన దేశాలను, మన ప్రాంతములను, మనలను దేవుడు చెదిరిపోయేలాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి చెదరగొట్టుట అనున్నది, అలాగుననే వేదన, బాధ అనుభవించుటనున్నది మనకు ఇష్టకరము అయి ఉండదు. కానీ అది ఇష్టముగా మనము ఎంచినట్లయితే, కష్టముగా భావింపని వారమైతే భవిష్యత్తులో దేవుడు గొప్ప పరిణామములు మన అనుభవములో ఉంచువారై ఉన్నారని మనం గ్రహించి అట్టి మేలు కొరకు, అట్టి భవిష్యత్ ప్రజ్వల ఉన్నతమైన సౌఖ్యముల కొరకు, అలాగుననే ఔన్నత్యము కొరకు మనం సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, ఈ కొన్ని పరిచయ వాక్కులతో ఈ దినం మన ధ్యానములో మనం ప్రవేశించిన వారమైతే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం చివరిలోను 7వ అధ్యాయములోను జరిగిన ఆ యొక్క సంఘటనను మనము తరచి ధ్యానము చేసుకున్న వారమైతే, పిల్లరా, ఇశ్రాయేల్ దేశము షోమ్రోను పట్టణంలో కలిగిన భయంకరమైన క్షామము అంటే కరువు, అలాగుననే దేవుడు అద్భుతకరమైన రీతిగా ఒక్క రోజులోనే ఆ కరువును సమృద్ధిగా మార్చుట మనం గ్రహింపగలుగుచున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈవేళ పస్తు, రేపు మస్తు. ముందు రోజు ప్రజలు పస్తులో ఉన్నారు, మరుసటి రోజు మస్తుగా వారికి ఆహారం, వారికి సౌఖ్యం, వారికి ఐశ్వర్యము సంభవించుట ఒక్క రోజులో జరిగిన ఉన్నతమైన పరిణామం అని గ్రహిస్తూ ఉన్నాం. అలాగుననే వార్తాపత్రికల్లో మనం ఈవేళ వింటూ ఉన్నప్పుడు
అనేక శాస్త్ర సంస్థలు లేక శాస్త్రవేత్తలు, కడకు ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు కూడా ఈ యొక్క కరోనా వైరస్నకు ఒక ఔషధం కనిపెట్టి ఈ దినము నుండి వారు ప్రయోగాత్మకంగా పరిశోధనలు గావించి వాటిని సెప్టెంబర్ నెల నాటికి ప్రజల ముందుకు అందుబాటులో ఉంచుతారని వింటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఒక నిరీక్షణ, నిరాశలో నిస్పృహలో ఒక ఆశాజీవులమైన మనకు ఒక చక్కని దీపం వంటి శుభవర్తమానం దేవుడు అందించిన ఈ తరుణములో మనము విశ్వాసము కోల్పోక నిరీక్షణతో ఔషధం ఫలించులాగున ఔషధము ద్వారా దేవుడు ఈ మహమ్మారి భయంకర పైశాచిక వ్యాధి నిర్మూలము చేయలాగున మనం బలము కలిగి ప్రార్థిద్దాం. పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు దేశమును పరిపాలిస్తూ ఉన్న రాజు యోరాం అని, ఈ యొక్క రాజు ఆహాబు యొక్క కుమారుడని, ఆహాబు ఎలాగు తన భార్య అనే యెజెబెలును బట్టి భయంకర విగ్రహారాధన చేసి దేవునికి ఆవేదన, అలాగునని దేవుని యొక్క ఆగ్రహమును సంపాదించుకున్నాడు. అలాగున తన కుమారుడు కూడా దేవుని ఆజ్ఞలకు భిన్నముగా ప్రవర్తించటం బట్టి, అవిధేయునిగా జీవించటను బట్టి ఈ భయంకరమైన క్షామము ఇశ్రాయేలు దేశమును ఆవరించి ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనములో మనం చూస్తే, సిరియా రాజు అయిన బెన్హాదాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అలాగునని ఈవేళ ఈ భయంకరమైన కరోనాను వ్యాధి మన దేశములను ప్రపంచమును ముట్టడి వేస్తుంది. పిల్లరా, ఇంట్లో ఉంటే కరువు, వీధిలోనికి వస్తే శత్రువు, ఆ శత్రువే ఈ కరోనా వ్యాధి. అలాగుననే షోమ్రోనులో ఇశ్రాయేలీయులైన వారు చెరపట్టబడి వారు షోమ్రోనులోనే నిర్బంధింపబడిన వారై ఉంటూ ఉన్నారు. మనకులాగా వారు బయటికి వస్తే సిరియా వారు వారిని దండించుటకు, వారిని హతము చేయుటకు సిద్ధముగా ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, బయట నుండి లోపలికి వస్తువులు వచ్చుటకు వీలు లేదు, అలాగుననే లోపల నుండి బయటకు వస్తువులు వెళ్ళుటకు వీలు లేదు. మనకు తెలుసు, ఈ పరిస్థితులలో రవాణా అనున్నది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి జరగకపోతే వచ్చే పరిణామము భయంకరమైన కరువు. మరి ఈవేళ కూడా అనేకులు రోడ్ల మీద నడుచుకుంటూ తమ స్వగ్రామములకు వెళ్తూ భయంకరమైన విపత్తులు వారు మార్గములో చెవి చూచుట, కని విని అలాగుననే గ్రహింపలేనంత భయంకరమైన వేదనలు అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ఆ దినములలో కూడా ఈ సిరియా వారు ముట్టడి వేటును బట్టి ఇశ్రాయేలీయులైన వారు షోమ్రోనును తమ పట్టణంలో బంధింపబడిన వారై ఉంటూ ఉన్నారు. ఆ బంధింపబడుటను బట్టి, వారు ఆహారం తినివేయుటను బట్టి, ఇంకా ఆహారం లేక భయంకరమైన క్షామము సంభవించిన కాలంలో 25వ వచనంలో, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అంటే బైబిల్ తర్జుమా చేయబడినప్పుడు 80 రూపాయలు అంటే చాలా తక్కువ విలువ. ఈ కాలంలో ఆ వేళ ఉన్న గాడిద తల యొక్క విలువ ఎంతో మనం కాసేపట్లో ఆలోచిద్దాం. అలాగునని పావురపు రెట్ట 5 రూపాయలు అమ్మబడినో. అంటే ఈ క్షామము ఎంత భయంకరమైనదో మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. ఇంకా తదుపరి వచనాలలో మనం చూస్తే, బిడ్డలైన వారిని కూడా తల్లులు వంతుల వారీగా చంపి భక్షించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ఆ గోడ మీద నుండి ఒక స్త్రీ తన వాదమును రాజుతో చెప్పుకొనుచు ఉన్న సమయమందు రాజు అంటూ ఉన్నాడు, దేవుడు సహాయం చేయాలి, దేవుడు పూను కావాలా, కానీ నా వలనేమోనమ్మా అంటూ ఉన్నారు. అలాగనే ఈవేళ కూడా ప్రభుత్వాలు చేతులెత్తేసి
ఇది మా వల్ల కాని పని అనుట అన్నట్లుగా ఉండుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ యొక్క రాజు, దుష్టుడైన రాజు, ఈ క్షామమునకు మూలం ప్రవక్త అయిన ఎలీషా అని తాను తెలియచేస్తూ ఎలీషాను పట్టవలసిందిగా, అలాగనే ఎలీషా ప్రవక్తను హతము చేయవలసిందిగా తన ఇంటికి తన మంత్రిని, తన పెద్దలైన వారిని, సైన్యాధిపతిని పంపించుట మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎలీషా గారు అంటూ ఉన్నారు 32వ వచనములో, అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడు, మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా, ఆ వ్యక్తి రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా, ఈలోగా ఆ వ్యక్తి, ఆ భటుడు, ఆ దూత అంటే వర్తమానికుడు రానే వచ్చేసాడు. 33వ వచనం, ఆ దూత అతని యొద్దకు వచ్చును. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనో? కాబట్టి ముందు భటుడు వచ్చాడు, లేక ఆ యొక్క వర్తమానికుడు వచ్చాడు. వెంటనే రాజు కూడా వెనకాల వచ్చేసి, ఇది యెహోవా వలన కలిగిన కీడు. ఈ రాజు ఈ భయంకరమైన క్షామమును బట్టి దేవుని నిందిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని ప్రవక్తను నిందించుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ యొక్క రాబడిన రాజు ఎవరంటే బెన్హదాద్. బెన్ అనగా కుమారుడు, హదాద్ అనగా తుఫాను లేక ఉరుము. కాబట్టి ఆ యొక్క ఉరిమే దేవుని యొక్క కుమారుడు అను పేరు పెట్టబడిన ఈ రాజు ఆగ్రహముతో, ఆవేశముతో ప్రవక్తను హతమార్చుటకు తానే స్వయముగా వచ్చుట ఎంత ఆందోళనకరమైన పరిణామమో మనము చూడగలుగుచు ఉన్నాం. పిల్లరా, ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో దేవుని యొక్క ప్రవక్త రాజు వైపు చూస్తూ రాజుకు సెలవిస్తూ ఉన్న అభయ వాక్కు ఏమనగా, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించు. యెహోవా చెప్పే ఆయన వాక్కు, యెహోవా వాక్కు ఆలకించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలునో అమ్మబడును. పిల్లరా, 2వ రాజులు 7:2, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి పలుకుచున్న అవిశ్వాసపు మాటలు మనం చూద్దాం. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన, ఆకాశ వాకిళ్ళు దేవుడు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కనులారా దానిని చూచెదవు, కానీ ఆ అద్భుతమైన ఆహారమును తినకుందువు అని అతనితో చెప్పెను. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. పిల్లరా, యెహోవా వాక్కు ఆలకింపని ఈ యొక్క మంత్రి లేక ఈ దూత విషయంలో ప్రవక్త, నీకు దుమ్మే గతి అంటే ధూళే గతి అని హెచ్చరిస్తూ ఉండుట, శిక్షిస్తూ ఉండుట, ఖండించుతూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, దేవుని దృష్టిలో మన విశ్వాసం
మన నిరీక్షణ ఎంత అవసరమో దీని ద్వారా మనం గుర్తింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యము కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. బిళ్ళరా, ఈ గాడిద తల అనగా వారు తమ యొక్క బలము కొరకు, పోషణ కొరకు ఆ తలను వారు విక్రయిస్తూ ఉన్నారు. ఆ తల యొక్క వెల ఎంత అని ఈ కాలపు ఇంగ్లీష్ బైబిల్ కొలనూరును బట్టి మనం లెక్క వేసిన వారమైతే 750 గ్రాముల వెండి. ఈవేళ లెక్కను బట్టి 750 గ్రాముల వెండి యొక్క విలువ ఇంచుమించు 30,000 రూపాయలు. కాబట్టి గార్ధబము యొక్క తల 30,000 రూపాయలకు ఆ క్షామ కాలములో అమ్ముడు పోవుటయు, అలాగుననే పిల్లరా పనికి మాలని పావురపు రెట్ట ఇంచుమించు 3,000 రూపాయలకు అమ్ముడు పోవుట ఆ భయంకర క్షామములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, కడకు 6వ అధ్యాయములో మరొక్కసారి మనం ధ్యానించుకుంటే పుట్టిన పిల్లలైన వారిని కూడా వారు చంపుకొని తినుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ భయంకర పరిణామములో ఒక మంచి ఊరట కలిగించు వర్తమానమేమనగా ఆ యొక్క గుమ్మము వాకిటను 4 కుష్ఠరోగులు జీవిస్తూ ఉన్నారు, లేక నిలిచి ఉండి ఉన్నవారై ఉన్నారు. పిల్లరా, ఆ కుష్ఠరోగులు విశ్వాసముతో ఒక కార్యము తలపెట్టుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. ఏంటి ఆ కార్యం? 3వ వచనం, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరిని ఒకరు చూచుకొని, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? కాబట్టి వారు బహిష్కరింపబడిన వారు. పిల్లరా, కరోనా వ్యాధి కంటే భయంకరమైనది ఈ కుష్ఠ రోగ వ్యాధి. ఈ కరోనా వ్యాధి మనిషిని రోజుల్లో చంపివేస్తే, ఆ కుష్ఠరోగమే క్రమక్రమముగా మనిషిని భయంకరమైన యాతనకు, వేదనకు, ఆందోళనకు లోను చేసి మనిషిని భ్రష్టు పట్టించి, మనిషి శరీరం కుళ్ళు పట్టించి భయంకరమైన ఆందోళన పరిస్థితుల్లోనికి నడిపించి అప్పుడు మనిషిని చంపే భయంకరమైన రోగం. దేవుని మహాకృప, దేవుడు ఆ రోగం నిర్మూలన చేసిన వారై ఉన్నారు. అలాగుననే అట్టి బహిష్కరింపబడిన గుమ్మం యొద్ద ఉన్న ఆ కుష్ఠరోగులు మనం ఇక్కడుంటే కరువుకు వస్తాం. మనం సిరియా వారి గవినిలోనికి లేక సిరియా వారి పట్టణంలోనికి మనం ప్రవేశిద్దాం అని వారు పూనుకొని, వారు కత్తిపెట్టి మనల్ని చంపితే చంపనివ్వండి, అయినా మనం వెళ్దాం అని వారు కంకణం కట్టుకొని వారు లేచి సిరియా వారి ఆవరణములోనికి, పట్టణములోనికి ప్రవేశించుట మనం గమనిస్తూ ఉన్నాం. 4వ వచనములో పట్టణంలోనికి పోదుము అని అనుకుంటే, మా పట్టణమందు క్షామం ఉన్నది, అంటే షోమ్రోన్లో క్షామం ఉన్నది, అతడ చచ్చిపోతాం. ఇచ్చట ఊరక కూర్చున్నా ఇక్కడ చనిపోతాం. పదండి, సిరియనుల దండుపేటలోనికి వెళ్దాం. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుతాం, మనలను చంపినా మనం సస్తాం. ఈలాగున 5వ వచనంలో, సంధ్య చీకటి సాయంకాలమందు, మన జీవితంలో కూడా మనం సాయంకాల సమయంలో ఉన్నాం. ఈ కరోనా అనే చీకటి మనలను ఇంకా భయంకర ఊబిలోని నడిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంధ్య వేళ, ఇంకా వెలుగున్న వేళ, ఇంకా గాఢాంధ దిట్టమైన చీకటి ఆవరింపకుండా ఉన్న వేళ, మనం పనిభూని విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని వైపు చూస్తూ ప్రార్థిద్దాం. పిల్లరా, ఆ సంధ్య చీకటి యందు
సిరియన్ల దండుపేటలోనికి పోవరనని వారు లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. సిరియా వారి దండుపేటలో ఉన్న దండంతా సైనికులందరూ కూడా తమ స్థానములు విడిచి వారు పారిపోయారు. ఏంటి పారిపోవుటకు మూలమేంటి అని గనుక మనం చూస్తే 6వ వచనములో యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు ఒకరితో ఒకరు అనుకుంటూ ఉన్నారు. ఒక రూమర్ వచ్చేసింది. ఏంటి ఆ రూమర్ అనగా, మన మీదకి వచ్చక ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బెత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని, ఈ రాజు హిత్తీయులైన వారికి సొమ్మిచ్చి వారిని ఆధారం చేసుకుని వారిని పోగు చేసుకుని మన మీదకి యుద్ధానికి వస్తున్నారని వారు తత్తరపడి వారు ఆందోళన చెంది తమ గుడారములైనను గుర్రములైనను గాడిదలైనను దండుపేటలో ఉన్న వాటిలో ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను గుప్పిట్లో పెట్టుకొని రక్షించుకొనుట చాలుననుకొని సందే చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. వారందరూ కూడా ఆ పట్టణం విడిచి లేక దండుపేట విడిచి వారు పారిపోయిన వారై ఉన్నారు. పిల్లరా, ఈ కుష్ఠరోగులు 8వ వచనం, దండుపేట వెలపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారమున జొచ్చి భోజన పానములు చేసి సిరియా వారు వండుకున్న శ్రేష్టమైన సైనికులైన వారి భోజనం తృప్తిగా ఆరగించి ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారములోనికి జొచ్చి అతడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టుడి. కాబట్టి వారికి పసందైన విందు అలాగనే వారికి మిండైన సొమ్ము వారికి ప్రాప్తించిన సమయమందు వారంటూ ఉన్నారు. 9వ వచనం, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినం శుభవర్తమానము గల దినం, మనము ఊరుకొననేల ఎందుకు ఊరుకుందాం? తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నెడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి పట్టణపు ద్వార పాలకుని పిలిచి ఈ సంగతంతా తెలియచేయగా, పిల్లరా, రాజు ఇంకా నమ్మలేకపోతూ ఉన్నాడు. రాజు ఒక భటుడిని పంపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవమో కాదో నీవే కల్లారా వెళ్ళి చూడు అన్నప్పుడు ఆ భటుడు చూచిన అద్భుతమైన దృశ్యం, సిరియన్లైన వారు దారి పొడుగున వస్త్రాలు, దారి పొడుగున వస్తువులు పరుచుకుంటూ వారు పారిపోవుట కనుగొని రాజుకు సెలవివ్వగా ఆ వర్తమానం పిల్లరా ఆ పట్టణమంతటా ప్రచురపరచబడి ఉండగా వెంటనే 15వ వచనం, కాబట్టి వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను వారు చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా 16వ వచనం, జనులు బయలుదేరి సిరియనుల యొక్క దండుపేటను దోచుకొనుడి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికల ఎవరునో అమ్మబడెనో. కాబట్టి ఇంచుమించుగా వెంటనే ఆ సమృద్ధి సంభవించిన తరుణములో 7 కిలోల గోధుమలు ఆ యొక్క 600 రూపాయలకు అమ్మబడుట ఒక అద్భుతమైన సంఘటనగా మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి ఆ సమృద్ధిని బట్టి వెంటనే కలిగిన పరిణామం 7 కిలోల ఆ యొక్క ఆహారం లేక ఆ యొక్క ధాన్యం కేవలం 600 రూపాయలకు అమ్మబడుట మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకే కీర్తనకారులు అంటారు,
31వ కీర్తన 15వ వచనం, నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. కాబట్టి పిల్లరా, ఈ యొక్క అద్భుతమును నమ్మిన ఆ రాజు ఆశ్చర్యపడుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కానీ నమ్మని మంత్రికి ఏమైందో మనము చూచి ముగించుకుందాం. పిల్లరా, 19వ వచనం, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని దైవజనునితో చెప్పగా అతడు, నీవు కనులారా చూచుదవు గాని దానిని తినకపోవుదు అని ఆ అధిపతితో చెప్పెను. ఏమి జరిగింది అని గనుక మనం ఆలోచిస్తే 17వ వచనం, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా, ఆవేళ అవిశ్వాసపు మాటలు పలికిన ఆ యొక్క భటుని రాజు ద్వారపాలకునిగా డ్యూటీ వేసాడు. ఆ దినమందు ఆ తొక్కిసలాట జరగకూడదు. అందరూ ఒకేసారి మూకొమ్మడిగా ద్వారము గుండా బయటకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరుగుద్దని చెప్పి మోషే రాజు చేతిని, లేక రాజు ఎవరి యొక్క చేతిని ఆనుకున్నాడో ఆ యొక్క భటుని ఆ బాధ్యతగా ద్వారపాలకునిగా నియమించిన సమయమందు పిల్లరా, ఆ జనులైన వారు ఆ సమయమందు మరి రాజు దైవజనుని ఎదుగు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను. ఆ ద్వారమందు ఉన్న ఆ భటుడు జనుల త్రొక్కుడు చేత మరణమాయను. కాబట్టి పిల్లరా, రాత్రికి రాత్రి జరిగిన ఒక మహత్కార్యం ఆ కాలం ఇశ్రాయేలు జనాంగం యొక్క అనుభవములో షోమ్రోను పట్టణములో ఒక్క దినములో దేవుడు ఎన్నికలేని కుష్ఠ రోగుల చేత ఈ సాక్ష్యము చెప్పించి వారందరిని రక్షించుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ అద్భుతము ద్వారా మనము గ్రహింపవలసిన గొప్ప అనుభవం, దేవునికి సమస్తమును సాధ్యం. ఈ విశ్వాసం మనం కలిగిన వారమై ఉండి పిల్లరా, త్వరలో ఔషధం లభించలాగున మరి యొక్క కొందరు తెలియచేస్తూ ఉన్న సమాచారం ఏమనగా 10 వారాలలో ఈ వ్యాధి అంతర్ధానమైపోవునంటూ ఉన్నారు. ఇంచుమించుగా ఇప్పటికి 6 వారాలు గడుస్తూ ఉన్న ఈ తరుణంలో ఇంకొక 4 వారాలలో దానంతటదే అంతర్ధానమవుటకు మనం ప్రార్థిద్దాం. కొంత శాస్త్రవేత్తలైన వారి యొక్క ప్రవచనం బహుశా వాస్తవం అని మనం విశ్వసిద్దాం. దేవుడు ఆ ప్రక్రియ కూడా గతములో జరిగించిన రీతిగా అబోలా, అలాగే సార్స్, మెర్స్ అనే వ్యాధులు ఎలాగున వాటంతటా అవే అంతర్ధానమైపోయినవో అలాగున ఈ లాకౌట్ యొక్క ప్రయాసను బట్టి ఈ వ్యాధి కూడా 10 వారాల అంతర్ధానమవునని, అలాగుననే ఒకవేళ ఉన్నా కానీ వ్యాక్సిన్ ద్వారా మనకు అంటకుండా దేవుడే కాపాడగల దేవుడై ఉన్నారని విశ్వాసము కలిగిన వారమై ఉండి అట్టి విశ్వాస బలము చేత కష్టములను, ఇబ్బందులను మనము జయించి నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలు వారు ఎలాగున చేతి నిండా ధనమును, కడుపు నిండా ఆహారమును, నోటి నిండా నవ్వును అనుభవించారు, మనమును అనుభవింపగల ధన్యత, దీవెన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, షోమ్రోన్లో అద్భుతము జరిగించిన యేసు స్వామి మహోన్నతుడా, ఈ దినం మా దేశములో, మా ప్రపంచములో కూడా అద్భుతము జరిగించి త్వరలో వ్యాపారములు తెరవబడులాగున, రహదారులు తెరవబడులాగున, మేము ఇళ్లలో నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో ప్రవేశించుటకు శీఘ్రమే సెలవిమ్మని అద్భుత కార్యం మేము నమ్ముచు ఉన్నాం. కాబట్టి
అట్టి అద్భుత కార్యము మీరు జరిగించి మహిమ పొందుమని దేవా, పేరు ఊరు లేని వ్యాధిని వేరు లేకుండా అంతర్ధానము చేసి మహిమ మీరే అందుకునమని అటు విశ్వాసం మాకు దయచేసి మా శరీర ప్రాణాత్మలు మీ కౌగిట్లో పదిలపరచి దాచుకొని సంరక్షించుకొని ఒక గొప్ప వెలుగు దినం, ఒక గొప్ప ఆనంద పర్వదినం మేమందరం వీక్షించి నేను మహింపరచగల ధన్యత మాకు అనుగ్రహించమని అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని నుండి కృపయు, సంతోషమును, సమాధానమును విండుగా మనందరకు తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.